ఒక రకంగా ఇది బర్త్డే పార్టీ అనకూడదు, రేవ్ పార్టీ రేంజ్కి వెళ్ళింది. ఎంత వరకు చేయడం కరెక్ట్ అనేది తప్ప రైట్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆ స్థాయి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కొంత గౌరవం అనేది వస్తుంది. తను బాగా సంపాదిస్తుంది, మంచి పేరు కేసులు తెచ్చుకుంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది, తన దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఒక రకంగా ఇది బర్త్డే పార్టీ అనకూడదు, రేవ్ పార్టీ రేంజ్కి వెళ్ళింది ఒక రకంగా. ఇంకా అందులో అది ఒకటే తక్కువ, కొంచెం ఆ పేరు ఒకటే తక్కువ అన్నట్టుంది. ఇప్పుడు విదేశీ మద్యం దొరికిందని అంటే అక్కడికి వెళ్ళింది, దగ్గర దగ్గర 50 మంది వరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే అదే కారణం. అక్కడ మెయిన్ గా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఇంకా అది ఒకటే లేదంతే, ఆ పేరెట్టినా తప్పులేదు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడ ఏదైతే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ ఎవరు బయట తీసారు కానీ ఏకంగా ప్రూఫ్స్ తో సహా వీడియోలతో సహా బయట పెట్టేసారు. ఒక రకంగా మంగళి కెరియర్ కి ఇది ఒక డెడ్ ఎండ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది, భక్తి పాటల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరి అటువంటి సింగర్ బర్త్డే పార్టీల కోసం అని చెప్పి ఇలాగా సిటీ అవుట్స్కట్స్ లో ఒక ఫామ్ హౌస్ లో ఇలాంటి పార్టీలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది తన కెరియర్ కి ఏదైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ ఫ్యూచర్ లో భక్తి సాంగ్ పాడే ఛాన్స్ ఉందంటారా? అది చెప్పలేం. ఇప్పుడు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందనంటే తనకి టాలెంట్ ఉంది కాబట్టి స్టిల్ కంటిన్యూ అవుతారు. కానీ ఏంటంటే గతంలో ఉన్నంత హైప్ ఉంటుందని నేనైతే చెప్పలేను. ఎందుకంటే తనకు ఒక వాల్యూ ఉంది, తనకు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, మంచి సింగర్ కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి పూర్తిగా పతనం అయిపోవడానికి వెళ్ళలేదు. కానీ ఇందులో ఒక రాజకీయ కుట్రకోణం ఏదో ఉందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అంటే ఇది కావాలనే వీడియో తనని పట్టించడానికి ఒక వీడియో లీక్ చేశారు, అక్కడి నుంచి పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఎలా పట్టుకున్నా కానీ తప్పే కాబట్టి వాళ్ళ మీద కేసులు అయితే నమోదైనవి. మంగ్లీ అంత అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న? అవసరం ఏముందనంటే సంపాదించారు కదా, సంపాదించింది ఏం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వైనా నేనైనా కానీ బాగా సంపాదించిన తర్వాత బర్త్డేలు గుర్తొస్తాయి. ఏమీ లేనప్పుడు బర్త్డేలు ఉండవు, కనీసం ఒంటి మీద బట్టలే ఉండవు మనకి. ఇప్పుడు లేనోడికి ఏముంది, ఆ పూట గడిస్తే చాలు అనుకుంటాడు. ఈ రోజు ఆవిడ కోట్లు సంపాదిస్తుంది, మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది, మంచి పేరు ఉంది కాబట్టి పార్టీ గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పి ఒక 50 మందిని పిలిచింది. అంతమందిని పిలిచిన తర్వాత మందు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కామన్ గా అడుగుతుంటారు. ఇప్పుడు ఆవిడ ఎవరన్నా కానీ అక్కడ వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, అది ఇవ్వకపోతే వాళ్ళ మీద పడి ఎడుతారు. మన మంగ్లీ భక్తి సాంగ్స్ కి డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది, చాలా బాగా పడతాయి. శివయ్య పాటలు కానీ, శివుడికి సంబంధించిన పాటలు కానీ, ఇలా పాటలు భక్తి పాటలు పాడుకుంటూ ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా అంటే దానికి మనం చెప్పలేము. ఇప్పుడు ప్రొఫెషనల్ పర్సనల్ అవుద్ది. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతవరకే కానీ తని ఒక వర్క్ చేసి ఒక క్రెడిబిలిటీ అనేది సంపాదించుకోగలిగింది. కాకపోతే ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఏ పని ఆ పని. ఇప్పుడు పర్సనల్ లైఫ్ వచ్చినట్టు బర్త్డే పార్టీలు చేసుకున్నారు. ఇప్పుడు అది తప్పు అని మనం అనలేము. ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే చట్టరీత్యా గంజాయి డ్రగ్స్ అవన్నీ నేరం కాబట్టి కేసులు నమోదైనవి. చాలా మంది చిన్న పిల్లలు మంగ్లీ పాటలు చూస్తూ ఉంటారు, మంగ్లీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు మంగ్లీ ఏం మెసేజ్ ఇస్తుంది? అంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నంత సామాజిక స్పృహ ఉన్న కార్యకర్త ఏం కాదులే, కానీ పాట అంటే ఇష్టపడతారు. అర్థమైందా? ఇప్పుడు పాట అని అంటే తన వాయిస్ కి కొంత ఫ్యాన్ బేస్ ఉంది, అది ఒప్పుకోండి. అంతే తప్పితే తన పాట పాడితే నేను పేక్ చేసుకుంటాను, లేకపోతే నేను మర్చిపోతాను, అంత సినిమా లేదు. అంత సినిమా ఎవరికి ఉండదు. ఏఆర్ రెహమాన్కి అంత సినిమా లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఎవరైనా కానీ పాట, తన వాయిస్, తన చరణం ఏదైతే ఉంటే దాన్ని ఇష్టపడతారు. అంతే తప్పితే తను లేకపోతే నేను చచ్చిపోతాను, తన పాడపోతే నేను అయిపోతాను అంటే అంత సినిమా ఎవరికి లేదు. అక్కడ ఇళయరాజా లాంటి గొప్ప ఈ సింగర్స్కే లేదు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళని అలా చూడవసరం. కాకపోతే ఏంటంటే ఆవిడ పర్సనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడ డబ్బు ఉంది కాబట్టి ఆవిడ ఏదో చేసుకుంది, అది చట్టరీత్యా నేరం కాబట్టి కేసులు నమోదు చేశారు. ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే అంతమంది దొరికింది, ఇంకా ఆవిడ మీద ఆవిడ గంజాయి తీసుకుంది, డ్రగ్స్ తీసుకుంది అనేది పాజిటివ్ అనేది నిరూపణ అవ్వలేదు. అది విశేషం. అన్న ఎందుకని ఇప్పుడు రీసెంట్ రాజ్తరుణ్ లావణ్య కానీ, షణ్ముఖ్ కానీ, ఎందుకని సెలబ్రిటీస్ డ్రగ్స్ కి ఈ రకంగా అడిక్ట్ అవ్వడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఓన్లీ సెలబ్రిటీస్ ఈ రకంగా అవ్వడం, డ్రగ్స్ వాటాలో ఎంతవరకు కరెక్ట్ అని మనం ఎలాగంటాం బ్రో? ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొనుక్కొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బు లేనివాడు ఏం చేస్తున్నాడు? 90 దాకా క్వార్టర్ దాకా పండుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు మనకి 90 ఉంటే డబ్బులు ఎక్కువ, వాళ్ళు కోట్లు ఉన్నాయి కాబట్టి గంజాయి డ్రగ్స్ బయట ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే అవన్నీ తీసుకున్నారు. తప్పే ఉంది. ఇప్పుడు తప్పని మనం అనకూడదు, అది గవర్నమెంట్ చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఎంజాయ్మెంట్ అనేది ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏంటంటే మన హద్దులు, మన స్థాయి ఏంటనేది తెలుసుకోగలిగితే మంచిది.